హాయ్, నేను మీ డాక్టర్ ఉజ్వల్ గాజుల, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ లివర్ స్పెషలిస్ట్ ఫ్రమ్ కొంపల్లి, ఫ్రమ్ ప్రైమ్ గ్యాస్ట్రో అండ్ లివర్ క్లినిక్. ఈరోజు రెగ్యులర్గా మేము గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఓపీకి ఛాతీలో నొప్పి, మంట అని రెగ్యులర్గా మన దగ్గరకు వస్తుంటారు. సో ఈ ఈ రెండింటిలో అది గ్యాస్ట్రిక్ సమస్యనా అండ్ కార్డియాక్ సమస్యనా అని అప్పుడప్పుడు పేషెంట్స్ మనకి కన్ఫ్యూజన్లో వస్తుంటారు. ముఖ్యంగా ఛాతీలో మంట రావడం అనేది 2 కారణాల వల్ల రావచ్చు. ముఖ్యంగా ఒకటి ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్యలో అంటే యాసిడ్ రిఫ్లక్స్ అంటామండి. సో అదేంటంటే ఫుడ్ పైప్, మనం ముఖ్యంగా ఈసోఫేగస్ అంటాం, మన అన్నవాహిక. అన్నం ఫుడ్ తిన్న తర్వాత అరుగుదల చెంది, కడుపులో అరుగుదల చెంది తర్వాత చిన్న పేగుకి వెళ్తుంటుంది. కానీ కొంతమందిలో ఫర్ ఎగ్జాంపుల్ అన్నవాహిక ఒక్కొక్కసారి లూజ్ ఉండడం, అంటే హైటస్ హెర్నియా అంటాము. అట్లాంటి పేషెంట్స్లో ఫుడ్ అనేది అరుగుదల జరగకుండా మళ్ళీ రివర్స్ రావడం వల్ల దానిని యాసిడ్ రిఫ్లక్స్ అంటాము. కొంతమందికి ఛాతీలో మంటలాగా రావడం, పుల్లటి తేన్పుల్లాగా రావడం, ఒక్కొక్కసారి ఆ తేంపు అనేది పైకి వచ్చి రిగర్జిటేషన్, అంటే ఫుడ్ అనేది కాస్త నోట్లోకి రావడం, ఇట్లాంటి సమస్యలతో ఉంటే అది ముఖ్యంగా యాసిడ్ రిఫ్లక్స్ రిలేటెడ్. ఇది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సిమ్టమ్స్ అని మనం బేరీజ్ వేసుకోవచ్చు. అలా కాకుండా ఒక్కొక్కసారి పేషెంట్కి భయంకరమైన మిడ్ పార్ట్ ఆఫ్ ది చెస్ట్లో సివియర్గా కండరాలు బిగించుకుపోయేంతగా సివియర్గా నొప్పి వచ్చినట్టయితే, ఆ నొప్పి కాస్త ఎడమ చేతికి పాకినట్టు అవుతే, కొంతమందికి ఆ పెయిన్ ఒక్కొక్కసారి షోల్డర్ బ్లేడ్స్ నుంచి నెక్లోకి వెళ్ళినట్టయితే, ఇట్లాంటి పెయిన్ మనం యూజువల్గా కార్డియాక్ సంబంధించిన సమస్యల్లో చూస్తూ ఉంటాం. ఈ 2 సమస్యలు ముఖ్యంగా ఛాతీలోనే స్టార్ట్ అవుతాయి. కానీ కార్డియాక్ రిలేటెడ్ సిమ్టమ్స్ మోస్ట్లీ హ్యాండ్కి రేడియేట్ అవ్వడం, అంతేకాకుండా నెక్లో రేడియేట్ అవ్వడం, దాంతోపాటు వాళ్ళకి అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అంటే ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్ ఉండడం, డయాబెటీస్ ఉండడం, అవి కాకుండా కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ ఉండడం, ఇవన్నీ మోర్ ఆఫ్ కార్డియాక్ సిమ్టమ్స్ వైపు తీసుకెళ్తాయి. అలా కాకుండా నేను చెప్పినట్టు ఫుడ్ తిన్న తర్వాత అరుగుదల కాకుండా ఎక్కువ తేన్పుల్లాగా వచ్చి కడుపులో నుంచి వచ్చిన యాసిడ్ అనేది రివర్స్ రావడం, ఛాతీలో మంటలాగా వచ్చి అది కాస్త నోట్లోకి వచ్చినట్టయితే అది గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యల వల్ల జరిగే యాసిడ్ రిఫ్లక్స్ అంటాం. సో ఈ 2 సమస్యలను చిన్నగా మనం డిఫరెన్షియేట్ చేయడం ఎలా అంటే, ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ ఛాతీ నొప్పి ఇమీడియట్గా భయంకరంగా ఇంట్లో వచ్చినట్టయితే మేము ముఖ్యంగా ఈసీజీ పరీక్ష చేయించమని చెప్తాము. ఒక్కొక్కసారి ఈసీజీలో అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉంటే ట్రోపోనిన్ ఐ అనే ఒక టెస్ట్ చేసి గుండెకు సంబంధించిన హార్ట్ అటాక్ వచ్చిందా లేదా వ్యాధి నిర్ధారణ చేసుకుంటాము. ఒకవేళ ఈసీజీ కనుక నార్మల్గా ఉన్నట్టయితే, ట్రాప్ ఐ పరీక్ష నార్మల్ ఉన్నట్టయితే మేము ఇది యాసిడ్ రిలేటెడ్ సమస్య అని గుర్తించి ఎండోస్కోపీ పద్ధతి ద్వారా మనం లోపల ఫుడ్ పైప్ స్టమక్ని ఎగ్జామిన్ చేసి ఒకవేళ యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నట్టయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తే వ్యాధి నయం కావచ్చు. కాకపోతే దీంట్లో ఏంటంటే కొంతమంది పేషెంట్స్ కంగారు పడడం, ప్రతి గ్యాస్ట్రిక్ పెయిన్ కాస్త హార్ట్ పెయిన్ అని చెప్పేసి రిపీటెడ్గా ఈసీజీ, రిపీటెడ్గా బ్లడ్ టెస్ట్ చేయించడం, అంతేకాకుండా యాంజియోగ్రామ్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఒకసారి స్పెషలిస్ట్ డాక్టర్ని కనుక్కొని వ్యాధి నిర్ధారణ చేయించుకొని దాని తర్వాత మనం ఫర్దర్ టెస్టింగ్ వెళ్ళడం ఇంపార్టెంట్. బట్ మనకేందంటే ఇమీడియట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో గుండె ప్రాబ్లం అనేది ఎమర్జెన్సీ కాబట్టి నా ఉద్దేశంలో ఎవరికైనా ఇన్ కేస్ చెస్ట్ పెయిన్తో ఇమీడియట్గా వచ్చినప్పుడు త్వరితగతిన ఈసీజీ పరీక్ష, అంతేకాకుండా డ్రాప్ ఐ టెస్ట్ చేయించుకొని ఒకవేళ అది నార్మల్గా ఉన్నట్టయితే ఒకసారి కార్డియాక్ కన్సల్టేషన్, దాని తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని తప్పకుండా సంప్రదించాల్సి ఉంటుంది. ఎందుకంటే గ్యాస్ట్రిక్ రిలేటెడ్ యాసిడ్ రిఫ్లక్స్ కూడా డేంజరస్. అంటే దాంట్లో ఏమవుతుందంటే రిపీటెడ్గా గ్యాస్ అనేది రివర్స్ రావడం వల్ల అన్నవాహికకు సంబంధించిన లైనింగ్ మొత్తం చేంజ్ అయ్యి బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటాం, అంటే ఫుడ్ పైప్ లైనింగ్ది చేంజ్ అవుతే ఫ్యూచర్లో అన్నవాహిక క్యాన్సర్ రిస్క్ కూడా ఉంటుంది. సో రిపీటెడ్ యాసిడ్ రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఎండోస్కోపీ చేయించుకొని దాని రిలేటెడ్ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫ్యూచర్లో గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ నుంచి మనం ప్రివెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ.